పెద్దాయన ఏంటి ఎలా ఉన్నారు? పింఛన్ పడుతుందా టైంకి? పింఛన్ పడుతుంది. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రాబోయేది కూడా ఇదే ప్రభుత్వం. వచ్చిన 11 కూడా రావు. ఎందుకని రావు అంటారు? చెయ్యక బాగా చెయ్యక అది బాగా చేస్తే ఎందుకు రావు? మొన్న ఎందుకు పోయాడు? అంతా హ్యాపీగా ఉందండి. సో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, మరి ఏమైనా ఇబ్బందిగా ఉంది? అది లేనిదే దరిద్రం పోయింది. అది ఉంటేనే దరిద్రం. ఎందుకని? అంతే. సో వాలంటీర్ వ్యవస్థ ఉంటే వాళ్ళే తెచ్చి పింఛన్ ఇస్తారు కదా మీకు? వాళ్ళు పింఛన్ ఇస్తారు కానీ వాళ్ళ డబ్బులు మొత్తం మనమే నేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీతాలు అన్నీ మనమే పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు లేకుండా కానీ పింఛన్ ఇళ్ళకి వచ్చేస్తున్నారు. అలా జరిగిపోతుంది. మరి ప్రస్తుతం మన రాజధాని ఇంకా నిర్మాణం జరుగుతుంది, పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మనకి డబ్బులు రాజధానిపై పెడితే బాగుంటుందా, లేకపోతే పథకాలపై పెడితే బాగుంటుందా? రాజధాని మీద పెడితేనే బాగుంటుంది. ఎందుకంటారు? పథకాలు పెడితే తినేస్తున్నారు, అయిపోతుంది. మనం తినేవి కాకుండా వాళ్ళు పైలు తిన్న తర్వాత మనకి ఇస్తున్నారు. అదే రాజధాని పెట్టారనుకోండి, మన పిల్లలు చదువుకొని కొంచెం అక్కడ జాబులు చూసుకుంటారు. అది సో ఓవరాల్గా ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగితేనే మన పిల్లలు ఇక్కడే ఉండి ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. అవును, బాగుంటుంది. డిప్యూటీ సీఎం గారి పరిపాలన బాగుంది. అది బాగానే ఉంది. హాయ్ వ్యూయర్స్, ప్రస్తుతం మనం కంకిపాడులో రిక్షా కార్మికులతో ఉన్నాము. ఆయన అడిగి కంకిపాడులో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పి కొంత హామీ ఇచ్చారు కదా, మనం దాని గురించి అడిగి తెలుసుకుందాం. అంటే మొన్న వచ్చి రోడ్డుకు ఒకదానికి సెలక్షన్ చేశారండి, రుయ్యూరు కొన్ని రోడ్లకి. బాగానే నాకు తెలిసి రాబోయే భవిష్యత్తుకి బాగుంటుందేమో అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గురించి. వచ్చే గవర్నమెంట్లు కూడా వీళ్ళతో కలిపి టైఅప్ అయ్యి చేస్తే చాలా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే బాబాయ్, ప్రధానంగా స్కీమ్స్కి ఈ పథకాలకి పెడితే బాగుంటుందా డబ్బులు, లేకపోతే కంప్లీట్లీ అమరావతి డెవలప్మెంట్కి పెడితే బాగుంటుందా? అమరావతి, పోలవరం అన్నింటికి పెడితే మంచిది. పథకాలకి పెడితే ఏమవుతుందంటే తింటారు, పడుకుంటారు. అటు సుఖం ఏం పథకాలండి, దేనికి ఉపయోగం? అది ఇవన్నిటికంటే రాష్ట్రానికి డెవలప్మెంట్కి మంచి పిల్లలకి మీలాంటి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇట్లాంటివి సప్లై ఇచ్చారనుకో ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. అంతేగాని నాకు 3,000 ఇచ్చాడా 4,000 ఇచ్చాడా నేను తిన్నానా పడుకున్నానంటే కుదరదు. అది ప్రతిపక్ష నేత అంటున్నారు ఇట్లా తల్లికి వందనం అని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి అగ్గొడుతున్నారు అని చెప్పి ప్రజలకి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లేదండి, ఇంకెప్పుడు ఎక్కడ మొదలైంది, ఇంకా మొదలు కాలేదు కదా, ఇస్తాడేమో. అది అదే ఫ్రీ బస్సు కూడా అనవసరం నాకు తెలిసి. ఒక సంస్థను నాశనం చేసిన అవుతాం మనం. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఒక సంస్థ ఉంది, దాని మీద కొన్ని లక్షల మంది వస్తున్నారు. దానికి ఫ్రీ బస్సు పెట్టి ఇవన్నీ పెడితే ఏమవుద్ది, ఆ సంస్థ నాశనం అవుద్ది. అలాంటివి కాకుండా ఏదైనా మంచి మెరుగైన పథకాలు చేయాలి. కానీ ఈ ఫ్రీ బస్సులు ఫ్రీగా డబ్బులు ఇస్తాం, పోయిన చేసిన గవర్నమెంట్ అదేగా, ఫ్రీగా డబ్బులు ఇస్తాం, పనికి రాకమంటే ఎవడో రాకపోవటం. అది ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని చెప్పి పెడుతున్నారు, అది ఎంతవరకు? చాలా చాలా అండి, అది ఎంత మంచిది అనుకుంటున్నారు. ఎంతమంది ఆకలి తీరుతుంది అది. కంకిపాడులో పెడితే బాగుంటుందా? కంకిపాడులో కూడా పెట్టాలండి. ప్రస్తుతానికి 100 రోజుల భోజనం మీద నడుస్తుంది, అయిపోతుంది అది. అదే ఆ అమ్మాయి పేరు ఏదో పేరు పెట్టారు కదా, డొక్కా సీతమ్మది. ఇంకా అయిపోతుంది అది. అయిపోయిన తర్వాత అన్నా క్యాంటీన్ ఇక్కడ ఏరియాలో ఒకటి పెడితే చాలా మంది లేబర్ ఉన్నారండి ఇక్కడ. సో ఇక్కడ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందండి? కంకిపాడులో జనసేన పార్టీ ఇక్కడ బాగుంటుంది. ఎక్కువ జనసేన ఎక్కువ శాతం నాయుడ్స్ ఊరంతా ఎక్కువ. జనసేనకు మాత్రం బాగా మంచి మద్దతు ఉంటుంది ఇక్కడ. చాలా ఓటు బ్యాంక్ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ. బాగా. భవిష్యత్ ఎన్నికల్లో ఏం జరిగినా కానీ మీరు జనసేన వెంట ఉంటారా? మేము మొన్న వరకు టీడీపీ గవర్నమెంట్ మేము. ఇప్పుడు ఈయన పాలన బట్టి ఎలా చేయాలని చెప్తాం. మన మీటింగ్ వెళ్ళారా మీరు? ఎలా అనిపించింది? లేదండి, వెళ్ళడానికి నాకు కుదరలా ఆ రోజు. దాని తర్వాత చూసుంటారుగా పేపర్లో, ఎలా అనిపించింది? అన్నీ చూసాం, బాగానే చెప్పాడు. ఆ రోడ్డుకో నిధులు ఇచ్చాడు, ఏదైనా చేసుకోండి మీకు నేనున్నానని గట్టిగా హామీ ఇచ్చి వెళ్ళాడు. ఇక మద్యం చూసినట్టయితే కొంచెం మంచి మద్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కొంచెం మంచి మందు లభించలేదని చెప్పి విమర్శలు వచ్చాయి. మందు లేదు సరి కదా, సరైన రేట్లు. ఇప్పుడు ఇంకా ఏదైనా ఇంకా స్థిరపడలేదు కదా, ఇంక మొన్నే కదా ఓపెన్ అయినాయి. స్థిరపడితే ఇంకో నిలబడుద్దేమో స్థిరంగా లైన్ అవటానికి. సో ఈ ప్రభుత్వ హయాంలో మంచి మందు లభిస్తుందని చెప్పి మీరు ఆశిస్తున్నారా? వస్తుందండి, సమస్య లేదు. ఇప్పుడు 200 లేనిది ఇన్నాళ్ళు మందు షాప్కి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు 100 పట్టుకుంటే వెళ్తున్నారు, తెచ్చుకున్నారు. సరే ఇంకొక నెల ఆగితే 50 రూపాయలు 60 రూపాయలకు కూడా లూజ్ పోస్తారు కదా. నేను 200 పట్టుకోవాలని బాధ ఉండదు. ఇక లాస్ట్ క్వశ్చన్ సార్, మళ్ళీ జగన్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికలు జరిగితే మీరు ఎవరి తరపున ఉంటారు? మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? జగన్ గారు సీఎం అయితే రాష్ట్రం అదే గతి పాలేనండి, సమస్య లేదు అందులో. ఎందుకంటే ఆయన ఏదో తప్పు చేస్తున్నాడని కాదు, ఆయన చేసే పద్ధతి ఎంతసేపు జనానికి డబ్బులు పంచామా, డబ్బులు ఇచ్చామా, అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలే. చెబుతున్నాం కదా, ఒక రోడ్లు పట్టించుకోవాలా, అమరావతి పట్టించుకోవాలా, పోలవరం పట్టించుకోవాలా, డబ్బులు తెచ్చామా,
అప్పులు తెచ్చామా నేను సంపాదించామా జనానికి పంచామా వాళ్ళు దీన్ని పడుకున్నారా జనం అంతే కదా. ఈ రోడ్డు మూలాన అనేక జనం కింద మీద పడి ఆ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి మీరందరూ మంచి చర్య తీసుకోండి దీని గురించి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్ పెట్టి రోడ్ వేస్తున్నాము గొడవర మీదుగా అని చెప్పి అన్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? వేయమంటున్నాం బాబు, దండం పెడుతున్నాం ఆయనకి చేతులు ఎత్తి ఇట్ట దండం పెడుతున్నాం వేయమని, మాకు రోడ్డు వేయమని అని చెప్పి హామీ ఇచ్చారు. ఇచ్చారు, కంకిపాడు వచ్చి ఇచ్చారు. ఏంటి మరి హ్యాపీ ఫీల్ అవుతున్నారా మీరు? హ్యాపీ. మీరు చెప్పండి అమ్మా. అసలు ఆటోలో అయినా బస్సులో అయినా కూర్చోలేకపోతున్నాం, నడువులు ఆరోగ్యం తక్కువ జనాలకి. అసలు నడువు నొప్పులు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, కూర్చోలేకపోతున్నాం, ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. మా గురించి ఆయన మరి చర్య తీసుకుని తొందరగా వేయించాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రోడ్ వేయిస్తా ఉండడం తర్వాత మీ అభిప్రాయం ఏంటి? మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మాకు. కళ్యాణ్ గారికి జై, పవన్ కళ్యాణ్ గారికి జై, పవన్ కళ్యాణ్ గారికి జై. స్త్రీలకి ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మాకు పనికి వెళ్తాం, కష్టపడతాం, రూపాయి తెచ్చుకుంటాక మాకు నడువులు వచ్చేస్తాం ఇంటికి వెళ్ళే బయటికి. ఆయన చేస్తే మాకు 1000 కోట్లు దండాలు పెడతాం. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు. రోడ్డు పోపిస్తే మేము చాలా సంతోషించి మా రొయ్యూరు చాలా సంతోషంగా వెళ్ళగలుగుతాం కంకిపాడు నుంచి. అది అయ్యే సరే. మీకు ఎంతసేపు పడుతుంది 6 కిలోమీటర్లు వెళ్ళడానికి? 30 గంట పడుతుందండి మేము గొడవేరు నుంచి రొయ్యూరు వెళ్ళేసరికి. రోడ్డు పూర్తయితే మీరు 20 నిమిషాలు వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం, పావు గంటలోనే వెళ్ళిపోతామండి.